పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని భూ కబ్జాదారుల నుంచి మమ్మల్ని కాపాడి మాకు తగు న్యాయం చేయండి అని వేడుకుంటున్నారు బాధితులు. గోదావరి ఖని రాజలక్ష్మి గార్డెన్లో భూ బాధితులు 54 మంది మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాము స్థానిక గోదావరి ఖని ప్రైవేటు ఉద్యోగులమని మరియు వివిధ వృత్తులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని అన్నారు. తాము తమ భవిష్యత్ అవసరాల కోసం గోదావరి ఖని మార్కెండయ్య కాలనీలోని సర్వే నంబర్ 595లో ఫ్లాట్లు కొనుగోలు చేసుకుని చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని అన్నారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మరియు లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. తమ ఫ్లాట్ల చుట్టూ 3 నుంచి 4 మీటర్ల ఎత్తు ప్రహరీ నిర్మించుకొని కొందరు ఇళ్లు కూడా నిర్మించుకున్నారని అన్నారు. కానీ కొందరు వ్యక్తులు ఈ భూములు మావి అని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. వీరి బారి నుండి మమ్మల్ని మా భూములను కాపాడి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. లోవర్ కోర్టులో ఓడిపోయాడు. కానీ వీళ్ళ పరిస్థితి, వీళ్ళ పని ఏంది, ఒక కోర్టు ఓడిపోతే ఇంకో కోర్టు పోవడమే. ఇమీడియట్గా మళ్ళీ కింది కోర్టు నుంచి వెళ్ళి ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టుకి ప్రమోట్ చేసుకొని మళ్ళీ అక్కడ తీసుకుంది. అంటే గోదావరి కానీ డెవలప్ కాకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు. సరే, మా ఒక్కటే దానిలో లిటిగేషన్ ఉన్నదా అంటే ఎవరిని అడిగినా కూడా, ఏ సర్వే నెంబర్కి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ ఆడికి వచ్చేసి ఇందులో ఇంత ల్యాండ్ మాది ఉంది, అంత ల్యాండ్ ఉన్నది కానీ దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ అన్నీ మా దగ్గర భద్రంగా ఉన్నవి. అయితే 2012 సంవత్సరంలో ఇంజంపల్లి సాంబయ్య గారు అని తను కూడా ఒక భూమి కొనుగోలు అదే స్థలంలో భూమి కొనుగోలు చేసుకోవడానికి తను కూడా చట్టబద్ధంగా ఒక పత్రిక ప్రకటన చేసి తెచ్చుకుంటాను, నీకు 2-3 డేస్ టైం ఇస్తాను, 2-3 డేస్లో తెచ్చుకోకపోతే మేము దాన్ని ఒక బౌండరీగా చూపించాడు. మరి ఏమన్నా లీక్ డాక్యుమెంట్ అప్పుడు ఇవే బౌండరీస్ ఉంటే మీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా ల్యాండ్ వదిలిపెట్టి వదిలేసి వెళ్ళిపోతాము. కానీ మీరు బౌండరీస్ చూపించకుండా ఏదో కొత్తది ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసుకొచ్చి పాతల పైన ల్యాండ్ మీరు పోయింది కాబట్టి కింద ల్యాండ్ మాది అని ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదంటే ఇమీడియట్గా పేపర్ గుంజుకున్నాడు స్టేషన్లో. ఆ రోజు మాయమండి అక్కడి నుంచి మళ్ళీ 3 నెలలు 4 నెలల వరకు రాలే. అప్పుడు అమరేంద్ర సార్ ఇల్లు స్టార్ట్ చేసిండు. అమరేంద్ర సార్ ఇల్లు దాదాపు మేము అద్దులు పెట్టుకున్నాం. మరి ఆ రోజు రాలే. అక్కడ వాటర్ వస్తుందని కట్ట పోయించినాం, అప్పుడు రాలే. ఈ 14 ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడు మేము ఏదో ఇంతో రేటు పెరిగింది, ఇంత అమ్ముకుందాము, పిల్లల పెళ్ళిళ్ళు చేసిన అప్పులు కట్టుకుందాము అని అనుకునేసరికి ఈ భూమి మాది అని ఇప్పుడు సంవత్సరం నుంచి ఈ మాకు చెప్పబడ్డ నుంచి కాగితాలు తీసుకొస్తాం అని ఇట్లా మమ్మల్ని మోసం చేసుడు కరెక్ట్ కాదు. దమ్ముంటే కాగితాలు పట్టుకొని రమ్మని చూపిస్తే మేము పోదు. మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేసిండు, అమ్ముకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఆయన స్థలం ఉంటే ఆయన రావాలి, మా స్థలం అమ్మ ఇది మీరు ఎట్లా కొన్నారు అని ఆ రోజే పేపర్లలో ఆరేసి చూపించాలి. మాకు ఇట్లా చేసుడు సరైన పద్ధతి కాదు, న్యాయం కాదు. ఎక్కడ చూసినా కానీ నేను టెన్షన్ కొద్ది ఉంటే ఏందమ్మా ఇట్లుంటాను అంటే ఇట్లా సంగతి నేను ప్లాట్ కొనుక్కుంటే ఇట్లా చేస్తారు అని అంటే అయ్యో వాళ్ళది అదే దందా అని ఏ చిన్న మనిషి కానుంచి వాళ్ళ దందే అదమ్మా అని అంటారు. కానీ ఏ మనిషి అయినా మంచి కట్లోళ్ళు మంచోళ్ళు అన్నది అయితే ఎవరి నోట నేను వింటలేను. కానీ టెన్షన్ పడతాను నేను. నాకున్నదే ఆధారం, నా భర్త చనిపోయిండు, నాకు కొడుకులు లేరు, నాకు 2 ఆడపిల్లలకు పెళ్లి చేసుకొని నేను అప్పు చేసుకొని పెట్టుకున్నా. అది అమ్ముదామంటే అమ్మే అవకాశానికి లేదు. ఈ 10